ఈ రోజు వీడియోలో గీ రైస్ అలానే చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా గీ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రైస్ చికెన్ కర్రీలోకి కాకుండా గుత్తి వంకాయ కూర అలానే వెజ్ కుర్మాలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ రైస్ లోకి ఎక్కువ మసాలాలు కూడా వేయాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ ప్రాసెస్ తో కుక్కర్ లో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గీ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? గీ రైస్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను. మీకు కావాలంటే బాస్మతి రైస్కి బదులు నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చండి. ఈ రైస్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి రైస్ మునిగే వరకు వాటర్ వేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకోండి. బాస్మతి రైస్ ఎప్పుడు కూడా నానపెట్టుకొని వండుకుంటేనే బాగుంటుందండి. తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. మీకు కావాలంటే మొత్తం నెయ్యి కూడా వేసుకోవచ్చండి, కానీ మరీ ఎక్కువ నెయ్యి వేసినా కూడా వెగటిగా ఉంటుంది. అందువల్ల కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత 20 జీడిపప్పులు వేసుకొని దూరగా ఫ్రై చేసుకోండి. ఇవిలా ఫ్రై అయిన తర్వాత కారానికి తగినట్లు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ముందుగా నానపెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వాటర్ వంపేసి వేసుకొని ఒకసారి కలుపుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మీకు కావాలంటే ముందు ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు రైస్ని 2 నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ లెక్క వాటర్ వేసుకోండి. అంటే మొత్తం ఇక్కడ 3 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అదే మీరు నార్మల్ రైస్ తీసుకున్నట్లయితే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల లెక్క వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని అవసరమైతే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. తర్వాత పైన హాఫ్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి కలుపుకొని పైన కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. గీ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను చికెన్ కర్రీని మా ఇంట్లో చాలా రకాలుగా చేస్తూ ఉంటానండి, కానీ ఎక్కువగా అయితే ఇలానే చేస్తుంటాను. ఈ కర్రీ వైట్ రైస్, గీ రైస్ అలానే బిర్యానీ, చపాతీ అన్నింటిలోకి కూడా చాలా బాగుంటుందండి. ఈ చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. దీనిలో హాఫ్ స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని చేత్తో బాగా కలపాలి. నేను ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా కూడా ముందుగా ఇలా పసుపు, ఉప్పు వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టి పెడతాను. ఇలా నానపెట్టడం వల్ల ముక్కలు త్వరగా ఉడికిపోతాయి. ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోండి. తరువాత స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్లోకి నేను కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేస్తానండి, మీకు కావాలంటే కొంచెం తగ్గించుకొని వేసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకొని 2 ఉల్లిపాయలు ఇలా సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. అలానే 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయల్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఉల్లిపాయ ముక్కలు ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ అంత రుచిగా ఉంటుందండి. అందుకని కొంచెం టైం తీసుకొని ఉల్లిపాయ ముక్కలను అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 5-6 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఈలోగా ఒక మిక్సీ జార్లో అల్లం ముక్కలు, వెల్లుల్లి, 3 స్పూన్లు పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి మరీ ఎక్కువ ముదిరిపోయింది కాకుండా కొంచెం లేతగా ఉన్నది తీసుకుంటే బాగుంటుంది. 1 స్పూన్ గసగసాలు, 4 యాలక్కాయలు,
1 ఇంచు దాల్చిన చెక్క, 7-8 లవంగాయలు, అలానే ఒక ఉల్లిపాయ ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అవసరమైతే కొంచెం వాటర్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చికెన్ ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ 5-6 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోండి. మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మరొక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఇలా 5-6 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ ముందుగా కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూసుకొని వేసుకోండి. అలానే 2 స్పూన్ల వరకు కారం, 1.5 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని కలుపుకొని హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. మీకు ఈ గ్రేవీ కొంచెం లూజ్గా కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చండి. నేను మా ఇంట్లో ఎప్పుడూ కూడా గ్రేవీ కొంచెం చిక్కగానే చేస్తానండి, మరీ లూజ్గా ఉంటే నాకు నచ్చదు. నేను పోసిన హాఫ్ గ్లాస్ వాటర్ కూర ఉడికేసరికి నాకు కరెక్ట్గా సరిపోతుంది. మూత పెట్టి మరొక 4 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఒకసారి కలిపి హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా, హాఫ్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి. అలానే 1 స్పూన్ కసూరి మెతి ఇలా చేతిలో క్రష్ చేసి వేసుకోండి. ఇప్పుడు మొత్తం కలిసే వరకు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ చికెన్ కర్రీ, గీ రైస్ రెండు కూడా నేను చేసి 10 డేస్ అవుతుంది. వీడియో ఎడిటింగ్ చేసేసరికి లేట్ అయిపోయింది. గీ రైస్లోకి ఇలా చేసుకున్న చికెన్ కర్రీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.